ఎలా చూస్తా ఉన్నారు? యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పూర్తిగా ఫెయిల్యూర్ అనే నేను జెప్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి ఏ రోజు గూడా ఒక పర్యవేక్షణ కమిటీని వేసి ఎడ్యుకేషన్ పైన చర్చ జరిపింది లేదు. విద్యారంగం పరిస్థితి ఎట్లుంది? ఏం జేస్తే బాగుపడతదన్న ఆలోచన ఏ రోజు గూడా చేయలేదు. హ్మ్. ఇది స్పష్టంగా మనందరికీ దెలిసిన విషయమే. ఇంగ మీరు ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని ఏ విధంగా మీరు బాగుపరుస్తారని మేము అనుకోవాలి? మీరు హ్మ్. విద్యార్థులకు ఏ భరోసానిచ్చిర్రు అనుకోవాలి? కనీసం విద్యార్థుల హక్కైనటువంటి స్కాలర్‌షిప్స్, ఫీజ్ రియంబర్స్‌మెంట్ గూడా మీరు విడుదల చేయకపోతే, ఇవాళ జూసుకుంటే అన్న లక్షల మంది స్కాలర్‌షిప్స్ రియంబర్స్‌మెంట్ మీద ఆధారపడి చదువుతున్న వాళ్ళు అంతా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. అందులో మేము గూడా ఆహ్, ఆహ్, దానికి సంబంధించిన వాళ్ళమే. హ్మ్. కాబట్టి ఈరోజు సపోజ్ నాది ఎల్ఎల్‌బీ అయిపోయింది. ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నా. ఇప్పటి వరకి గూడా లాస్ట్ 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీది గానీ, ఎల్ఎల్ఎం గానీ ఇప్పటి వరకు రియంబర్స్‌మెంట్ రాలేదు. మీరు రియంబర్స్‌మెంట్ కడితే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇవ్వము. అంటే ఇక్కడ విద్యార్థుల ప్రభుత్వానికి మరియు మేనేజ్‌మెంట్‌కి మధ్యల బలవుతున్నది విద్యార్థులు. ఉన్నత విద్యకెళ్ళాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించుకున్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది అవసరము. మీరు పైసలిస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇయ్యమంటూ ఇటు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇలా ఎంతోమంది విద్యార్థులు చదువుని మధ్యలోనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇట్లాంటి వాళ్ళకి మీరేం భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే కార్పొరేటు కబంధాస్తాల్లో ఇంటర్ విద్య బందీ అయిపోయింది. హ్మ్. అసలు ఇంటర్ బోర్డ్ అనేది మన రాష్ట్రంలో ఉందా? లేదా? అనే ఆశ్చర్యం కలుగుతుంది చూస్తుంటే. ఎందుకంటే ఇయాల లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఎక్కడ గుర్తింపు లేకపోయినా గూడా గల్లీకొక కళాశాల పుట్టగొడుగులా రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అయినా గూడా వాటిపైన ఎవ్వరు గూడా పర్యవేక్షించింది లేదు. వాటి పట్ల చర్యలు తీసుకుంది లేదు. ఈ విధంగా పైసలున్నోడికే చదువులనే విధంగా ఇయాల లక్షల దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం కళ్ళు కనిపిస్తలేవా? లేకపోతే మీరు వాళ్ళిచ్చే కమిషన్‌లకు అమ్ముడు పోయిరనుకోవాలనా? ఇదే గదా అనుకోవాల్సింది. అవునవును. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేటు అక్రమాల పైన రేవంత్ సర్కార్ ఉక్కుపాదం అని జెప్పేసి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్‌లిచ్చిర్రు పేపర్‌ల. హ్మ్. మరి మీరిచ్చిన స్టేట్‌మెంట్‌లన్నీ అమలైనయా? చెప్పండి. అమలైతే ధైర్యంగా విద్యార్థుల ముందుకొచ్చి మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు?